విచిత్రం ఏంటంటే సిటీలో అంటే సిటీలో పుట్టి పెరిగినోళ్ళు గాదు. రూరల్ ఏరియాస్ నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్స్‌లో ఉన్నోళ్ళకి ఎక్కువ జరుగుతున్నాయి ఇవి. రీజన్ ఏంటి అంటే సిటీలో పుట్టి పెరిగినోళ్ళకి ఆళ్ళకు ఇల్లు, ఓ టైమింగు ఎప్పుడెళ్తారు, ఎప్పుడొస్తారు, ఈ ఇంట్లోనే ఉంటారు. ఎక్కడైతే విలేజెస్ నుంచి, రూరల్ ఏరియాస్ నుంచి ఇక్కడికొచ్చి చదువుకుంటానికి, జాబ్స్ చేస్తానికి వస్తారో, కరియర్ ఫార్మ్ చేసుకుంటానికి, ఆ టైంలో వాళ్ళకి ఇల్లు వదిలేసి వచ్చినట్టే అది. వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఇల్లు ఫార్మ్ చేసుకుంటారు. ఆ ఇంట్లో కలిసి ఉంటున్నారు. దాన్నే కొత్తగా లివ్ ఇన్ రిలేషన్ అంటున్నారు. మీరు గనుక ఇవాళ చూస్తే అయ్యప్ప సొసైటీ మన 100 ఫీట్ రోడ్డు ఇటు హైదరాబాద్ హైటెక్ సిటీ వైపుకెళ్తే అక్కడ అన్ని హాస్టల్స్‌లో లివ్ ఇన్ రిలేషన్ ఈజ్ అవైలబుల్ హియర్ అని బోర్డ్స్ పెట్టి మరి లివ్ ఇన్ రిలేషన్ చేస్తున్నారు. ఓకే. నేను మొన్న ఇన్స్‌పెక్షన్‌కెళ్ళాము అటు. అసలు ఇవన్నీ కరెక్టేనా? ఇట్లా వస్తున్నాయి కేసులు మనకి. లివ్ ఇన్ రిలేషన్ అంటారేంటి హాస్టల్స్‌లోని ఎళ్తే ఓపెన్‌గా సార్ లివ్ ఇన్ రిలేషన్ ఈజ్ యాక్సెప్టెడ్ అంటున్నారు. మరి వాళ్ళకి ఏం పర్మిషన్స్ ఉన్నాయో, ఎట్లా వాళ్ళు అట్లా పెడుతున్నారో అన్నది గాడ్ నోస్. అది నేను ఆ డెప్త్‌కెళ్తే గాని అర్థం గాదు. మరి ఏ పర్మిషన్స్ ఉన్నా గూడా మన ట్రెడిషన్ ప్రకారం అట్లాంటివి ఎంకరేజ్ చేయకుండా ఉండాలి. బట్ ఆ ఎంకరేజ్‌మెంట్ వీళ్ళు బిజినెస్ పర్పస్‌గా హాస్టల్స్‌లో గూడా లివ్ ఇన్ రిలేషన్ పెట్టేస్తున్నారు. విచ్చలవిడిగా మరి గొడవలవుతూ ఉంటాయి. రేప్ కేసులు బుక్ అవుతూ ఉంటాయి. అబ్బాయిలకి నేను చాలా క్లియర్‌గా ఇండికేషన్ ఇస్తాను. మీ లైఫ్ మీరు పాడు జేసుకోకండి. కంగారు పడకండి. కంట్రోల్‌లో ఉండండి. కావాలంటే మీ పేరెంట్స్‌కి చెప్పి మీరు ఇష్టపడిన అమ్మాయిని అప్పుడే పెళ్లి చేసేసుకోండి. లేదా ఒక అగ్రీమెంట్ అయినా రాసుకోండి. అట్‌లీస్ట్ ఒక అగ్రీమెంట్ అయినా రాసుకోండి. దానికి లీగల్ వాలిడిటీ ఉందా? లేదా? అన్నది అనవసరం. అట్‌లీస్ట్ ఆ అమ్మాయికి ఒక భయం ఉంటుంది గదా! నేను గూడా అగ్రీమెంట్ రాసాను. నేను పెళ్ళికి ఫోర్స్ చేయనన్నాను. ఫ్రెండ్‌షిప్‌కి నేనే అడుగుతున్నాను అన్నట్టు ఒక అగ్రీమెంట్ రాసుకుంటే అట్‌లీస్ట్ ఆ అమ్మాయి కేసేసే ముందు ఆలోచిస్తది గదా! నా చేత్తో రాసాను నేను. అక్కడ ఆ డాక్యుమెంట్‌కి లీగల్ వాలిడిటీ ఉందా? లేదా? అన్నది నేను పక్కన పడేయమంటున్నా. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్‌లో వచ్చింది. ఇంకా మన ఇండియాలో రాలేదు. ప్రీనప్షియల్ అగ్రీమెంట్స్ అన్నవి ఇంకా మన ఇండియాలో వాలిడిటీ లేదు. శాంటిటీ లేదు. కానీ, కానీ అట్‌లీస్ట్ ఎవ్వరిని కలవక్కర్లేదు నాగరాజు గారు. వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని అట్‌లీస్ట్ అబ్బాయి నేను పెళ్లి చేసుకుంటానో లేదో నాకు తెలీదు. మా ఇంట్లో ఒప్పుకోకపోతే నేను చేసుకోను అంటే దానికి ఓకే అయ్యి ఆ అమ్మాయి సైన్ చేస్తే అట్‌లీస్ట్ ఆ అబ్బాయికొక ప్రూఫ్ ఉంటుంది గదా!